అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఐఎమ్ విశాల. ఈరోజు వీడియోలో దాబా స్టైల్ కాజు మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ మనం రైస్, చపాతీ, రోటీ, బిర్యానీ ఇలా ఇందులోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే కనుక దాబా స్టైల్ కాజు మష్రూమ్ కర్రీని చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. మరైతే దీని ప్రాసెస్ కోసం ముందుగా 200 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపించినట్లుగా మష్రూమ్ పైన ఉండే సన్నని పీల్ని తీసేసుకోవాలి. ఇలా సన్నని పీల్ని తీసేసుకున్నాక గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసి ఆ వాటర్లో క్లీన్ చేసుకున్న మష్రూమ్ని వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ అన్నిటినీ ఇక్కడ చూపించినట్లుగా మీకు నచ్చిన సైజులో 4 లేదా 2 పీసెస్లా కట్ చేసుకోవాలి. బాగా పెద్దదైతే 4 పీసెస్లా, చిన్నవైతే 2 పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులో 3 మీడియం సైజ్ బాగా ఎర్రగా ఉన్న టమాటా ముక్కల్ని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 10 నుండి 12 మిరియాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్, పావు గంట ముందు వాటర్లో వేసి నానబెట్టుకున్న పావు కప్పు జీడిపప్పుని వేసుకోవాలి. నా దగ్గర జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ ఉన్నాయండి కనుక వాటిని నానబెట్టాను. మీరు జీడిపప్పును నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా కాజును వేసుకున్నాక వీటన్నిటిని ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అవనివ్వండి. ఇప్పుడు బటర్ హీట్ అయ్యాక ఇందులోకి పావు కప్పు జీడిపప్పును వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన జీడిపప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మరీ ఎర్రగా కాకుండా 3 నుండి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మరో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయినవ్వండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై అవనివ్వాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకుని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకునే టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటోని వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, మీ స్పైసీకి సరిపడా అంటే 2 టీ స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి 400 ml వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసి బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో ఉంచి బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా గ్రేవీ మరుగు పట్టాక 2 టేబుల్ స్పూన్ల వరకు మేగడ్ని కానీ ఫ్రెష్ క్రీమ్ని కానీ వేసుకుని బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గ్రేవీ చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ ఇలా చిక్కపడ్డాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని అలాగే జీడిపప్పును కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా షుగర్ని వేసుకోవాలి. షుగర్ని వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలి కూర ఎలా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చిందంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు కసూరి మేతి, అలాగే ఇది కసూరి మేతి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కర్రీ రోటీ, చపాతీల్లోకి అయితే ఈ థిక్నెస్ సరిపోతుందండి. రైస్, బిర్యానీకి అయితే ఇంకాస్త దగ్గరగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ కాజు మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.